అండి. ఎలా ఉన్నారు? సో, ఈరోజు నేను రిలయన్స్ డిజిటల్‌కొచ్చానండి. ఈ వీడియోలో మీకు ఒక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేద్దామనుకుంటున్నాను. అదేంటంటే, నేనొక ప్రింటర్ తీసుకుందాం అనుకుంటున్నానండి. ఆ ప్రింటర్‌లో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా! సో, ది బెస్ట్ బ్రాండ్ ఎట్ ద సేమ్ టైమ్ మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి లైఫ్ అనేది ఎక్కువుంటుంది కదా! సో, అలాగే మేము కూడా కొన్ని ఫీచర్స్ తెలుసుకొని వాటిల్ని బట్టి మేము తీసుకుందాం అనుకుంటున్నాము. 15,699 వైఫై కనెక్షన్ ఉంటుంది ప్లస్ యూఎస్బీ ఉంటుంది. ఎప్సాన్లో దొరుకుతుంది మేడం మీకు వైఫై కనెక్షన్ ప్లస్ యూఎస్బీ కనెక్షన్ రెండు యూస్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో ప్రింట్ పేజెస్ తీసుకుంటారు అంటే మీరు కలర్ వచ్చేసి మీకు అరౌండ్ 7,000 పేజెస్ వరకు తీసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ యూస్ చేశారంటే మీరు అరౌండ్ 12,000 పేజెస్ వరకు తీసుకోవచ్చు. సో రెండు తీసుకున్నారంటే మీకు ఈ కంపారిజన్ బాగుంటుంది. ప్లస్ రీప్లేస్మెంట్ వచ్చేసి మీకు ఈజీగా చేసుకోవచ్చు. లైక్ ఇంక్ వచ్చేసి ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. బాటిల్ టైప్ వస్తుంది. బాటిల్ టైప్లో జస్ట్ పోర్ చేసుకునేది అంతే. ఇక్కడ మనకి చూపిస్తుంది ఏ ఇంక ఎంత వస్తుంది అనేసి. సో దాంట్లో వచ్చేసి మీకు ఈజీగా రీఫిల్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఇది ఫిల్ చేసుకోవాలి కదా. ఫిల్ చేసుకోవాలంటే 867 రూపీస్ వస్తుంది పర్ బాటిల్ కాస్ట్. ఓకే. మీకు దీంట్లో వచ్చేసి ఫోర్ బాటిల్స్ వస్తాయి. 4 బాటిల్స్కి పర్ పీస్ 867 రూపీస్ అట్లా. ఓకే, మనం యూజ్ చేసిన దాన్ని బట్టి ఇంక్ అనేది యూజ్ చేసేదాన్ని బట్టి వస్తుంది. లైక్ ఇప్పుడు వచ్చేసి ఈ పేజ్లో మీకు ఇంకా ఎక్కువ ఖర్చు వస్తుంది. ఓకే. సో ఈ ఇట్లుంటే మీకు మనకి పేజెస్ కూడా తక్కువ వస్తాయి. ఓకే. దాన్ని ఇంకా బ్లాక్ అండ్ వైట్ అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఎట్లా యూజ్ చేసుకుంటామో అట్లా చేసుకోవచ్చు. బ్లాక్ వైట్ కలర్ బోత్ రెండు చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి 4 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సిఎన్, ఒకటి ఎల్లో, ఒకటి బ్లూ వచ్చేసి, ఇంకొకటి వచ్చేసి ఓన్లీ బ్లాక్ మాత్రం వస్తుంది. అంటే హెచ్పీలో కూడా సేమ్ ఇలానే వస్తుంది. బట్ మనకి ఇది ఇక్కడ ఇంక్ ట్యాంక్ ఏదైతే బయట ఉందో అది ఇన్బిల్ట్ వస్తుంది మనకి. ఓకే, చేసుకోవచ్చు. ఈ సపరేట్ పార్టీషన్ మనకి బయట ఏదైతే ఉందో అది లోపలే వస్తుంది. హెచ్పీలో అయితే లోపలికి ఉంటుంది, ఇన్బిల్ట్ అవుతుంది. అది డెమో లేదు, ఓన్లీ బాక్స్ పీస్ మాత్రం ఉంది. బాక్స్ కావాలంటే చూపిస్తాను. ఓకే. సో దీనికి ఆఫర్స్ కానీ ఏమైనా ఉందా? ఫైనల్ ప్రైస్ అదేనా మేడం? ఫైనల్ ప్రైస్ షోరూమ్ ప్రైస్ అదే. ఓకే. లైక్ ఇది కాకుండా మీరు ఎక్స్ట్రా ఏదైనా ఐసిఐసి కార్డు, ఐడిఎఫ్సి కార్డు అట్లా యూస్ చేసినారంటే దాంట్లో మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వస్తాయి. ఓకే. ఇది వచ్చేసి వైఫై కనెక్షన్ మేడం. మనకి ఇన్ కేస్ ఏమైనా మొబైల్ ఇంకా హాట్స్పాట్ ఆన్ చేసుకొని మనం ప్రింట్ తీసుకోవాలన్నా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ యూఎస్బీ కనెక్షన్ వస్తుంది. లైక్ మనకి ఫోన్కో లేదా కంప్యూటర్కో కనెక్ట్ చేసేసి ఈజీగా ప్రింట్ యూఎస్బీని ఇంకా తీసుకోవచ్చు. లైక్ నాకు అది కూడా అవైలబుల్ లేదంటే బ్లూటూత్ కనెక్షన్ చేసుకుని ఈ మోడల్ పేరు వచ్చేసి మనకి ఫోన్లో చూపిస్తుంది బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు. సో ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకున్నామంటే ఈజీగా పేర్ చేసుకోవచ్చు. మొబైల్ బ్లూటూత్ ఇంకా కూడా పక్కన 2 ఆప్షన్స్ ఏంటి మేడం? అవి పక్కన ఆప్షన్స్ ఏంటి? ఈ చివర ఇవి ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్. ఇది వచ్చేసి పేజ్ మేడం. మనకి ఎట్లా కావాలని సెలెక్ట్ చేసుకోవాలా. ప్లస్ ఇది వచ్చేసి మనకి ఇంక్ ఉంది ఏమి అనేసి ఇండికేషన్ ఇస్తుంది. మన కెపాసిటీ ఎంత ఉంటుంది? పేజ్ కెపాసిటీ 100 పేజెస్. సో ఒక్కసారి ఫిల్ చేస్తే ఎన్ని పేజెస్ వరకు తీసుకోవచ్చు? మనం ఇది ఇంక్ ఫిల్ చేసుకునే దానిపైన ఉంటుంది. మనం ఫుల్ బాటిల్ ఇప్పుడు పెడతాం మేడం జనరల్గా, అది మనకి ఎన్ని పేజెస్? ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి ఎంత ఇంక్ తీసుకుంటుందో అంతే ఇంక్ మనకి లోపల ఇది ఉంటుంది. ఫుల్ బాటిల్ కూడా ఒకేసారి ఫిల్ చేసేకి అయ్యేలేదు. లేదు, బాటిల్స్ సపరేట్గా వస్తాయి. మీరు ఇంటికి వెళ్ళినాక ఫిల్ చేసుకోవచ్చు. బాటిల్స్ బాక్స్ లోనే వస్తాయి. ఒక సెట్ బాక్స్ లోనే వస్తాయి. తర్వాత నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ నెక్స్ట్ తీసుకోవాలి. అంటే దీంట్లో మెయిన్ ఇష్యూ ఏమంటే పర్ వీక్ 1 or 2 times యూజ్ చేయాలి కంపల్సరీ, లేదంటే డ్రై అయిపోతుంది. ఇంక్ ట్యాంక్ అలా కానీ ఇంక్ జెట్ అలా క్లీన్ చేయటం కానీ అలా ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా మేడం? ఆన్ చేస్తే సరిపోతుంది, ప్రింట్ చేసేయాలి. ఆన్ చేసి ప్రింట్ చేయాలి. ఎలా అంటే అది హీట్ అయ్యి మెల్ట్ కావాలి. ఓకే. ఇంకా పర్ వీక్ 2 times అన్న మనం యూజ్ చేయాలి. లేదంటే అది హార్డ్ అయిపోతుంది. మళ్ళీ మనం రీసెట్ చేసుకునేదంత పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఓకే. వీక్లీ ట్వైస్ మ్యాండేటరీ. ఓకే. 1 year వారంటీ ఉంటుంది. 1 year వారంటీ ఉంటుంది. ఓకే. మళ్ళీ ఏదైనా సపోర్ట్ కావాలంటే బ్రాండ్కి సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళకి సర్వీస్ సెంటర్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. హెచ్పీలో వచ్చేసి మీకు 1 year బ్రాండ్ వారంటీ ఉంటుంది. ఎక్స్ట్రా వారంటీ కావాలంటే మీకు రిలయన్స్ పక్కన కూడా దొరుకుతుంది. దాంట్లో వచ్చేసి కంప్లీట్ రిలయన్స్ పక్కన వారంటీ ఉంటుంది. ఇన్ కేసు ఏమైనా ఇష్యూస్ ఉంటే అదే. ఎప్సాన్కి వచ్చేసి కంప్లీట్ బ్రాండెడ్ టేక్ కేర్ చేస్తుంది. ఓకే. ఓకే.
ఎప్సాన్ మంచిదా లేదంటే హెచ్పి దీంట్లో ఒక్కటే ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో ఇంకా 500 to 1000 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి మనకి ఒక్కసారి ఇంక్ బాటిల్తో కంపేర్ చేసుకున్నామంటే. ఓకే హెచ్పిలో వచ్చేసి కొంచెం తక్కువ వస్తుంది, అది ఒక్కటే కంపారిజన్, వేరే ఏమీ కంపారిజన్. ఓకే అయితే హెచ్పి కూడా చూసాము, అది కూడా సేమ్ ఫీచర్స్ అనమాట. సో మేము హెచ్పినే తీసుకుంటున్నాం అనమాట. హెచ్పినే ఎందుకు తీసుకున్నామంటే ఒకటి వచ్చేసి ఇంక్ ట్యాంక్ అనమాట. ట్యాంక్ వచ్చేసి మనకి హెచ్పిలో ఇన్బిల్ట్ ఉంటుంది. దీనిలో వచ్చేసేటప్పటికి మనకి బయటకు ఉంది కాబట్టి పిల్లలు తీసేసి పాడు చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము హెచ్పినే తీసుకున్నాము. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే దీనిలో మనకి టెక్నికల్ సపోర్ట్ కూడా హెచ్పి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే ఇన్ కేస్ మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే వాళ్ళు ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లోనే మనకి రిజాల్వ్ చేస్తారు. సేమ్ డేనే మనకి టెక్నికల్ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అయిపోతాయి. అదే ఎప్సాన్లో అయితే కనుక మనమే చేసుకోవాలంట. సో అది మాకు చెప్పిన తర్వాత ఏమనిపించింది అంటే మనకు ఐడియా లేనప్పుడు మనం తీసుకోవటం వేస్ట్ కదా. సో మనం తీసుకున్న తర్వాత ఏదైనా ఇష్యూస్ వస్తే మనం రెక్టిఫై చేసుకోలేకపోతే ప్రోడక్ట్ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకనే మేము అలా తీసుకోకుండా హెచ్పినే తీసుకున్నాము. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అయినా కూడా టెక్నికల్ సపోర్ట్ అనేది మనకు ఉంటుంది కాబట్టి సో మేము అది సెలెక్ట్ చేసుకున్నాము. సో ఫైనల్గా మేము బిల్లింగ్ కూడా చేయించుకుందామని వచ్చేసాము. సో బిల్లింగ్ అయితే ఆల్మోస్ట్ మాది అయిపోవచ్చింది. సో దీనికి మేము వారంటీ అనేది ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే మేము రెగ్యులర్గా యూజ్ చేసేది కాదు కదా అందుకని. సో మాకు ఇక్కడ బిల్ ఎంత అయింది అంటే 14,999 అయిందనమాట. 14,999. సో మనం ఎక్స్టెండెడ్ వారంటీ ఏమీ తీసుకోకుండా ఎక్స్టెండెడ్ వారంటీకి మీకు ఆల్రెడీ చూపించాను కదా ఆ ప్రైజెస్ అనేవి ఉంటాయి అన్నమాట.